ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే వ్యూయర్స్. ఇవాళ నేను ఒక కొత్త టాపిక్ చేయబోతున్నాను. ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి టాపిక్ నేను మాట్లాడలేదు. నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. లూనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణం ఈ సెప్టెంబర్ 18న జరగబోతుంది. 2024 సెప్టెంబర్ 18న. ప్రతి గ్రహణంకి ఒక విశిష్టత ఉంటుందా? ఇప్పుడు రాబోయే గ్రహణం వల్ల మానవాళి పైన పడబోయే ప్రభావాలు ఎలా ఉంటాయి? ఇవాళ మనం అడిగి తెలుసుకుందాం. కృష్ణమాచార్యులు గారు ఇవాళ మనతో ఉన్నారు స్టూడియోలో. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. జై వీరబ్రహ్మజీ. నమస్కారం తల్లి. లూనార్ ఎక్లిప్స్, చంద్రగ్రహణం అంటే ఇంతకుముందు నేను ఎప్పుడు ఇది మాట్లాడలేదు. ప్రతి గ్రహణానికి ఒక విశిష్టత ఉండి ఆ గ్రహణం వల్ల డైరెక్ట్ ఇంపాక్ట్, అది చెడా మంచా అనేది. గ్రహణం అంటే నార్మల్గా చెడు ప్రభావాలే అంటారు. అవి డైరెక్ట్గా జనాల మీద, ప్రజల మీద ఉంటుందా? 21వ శతాబ్దంలో మనం ఉన్నాం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలన్నీ మన చుట్టూ ఉన్నాయి. కానీ ఇంకా ఏమిటి మూఢ విశ్వాసాలు అన్నటువంటి ఆలోచనలు కూడా జనబాహుళ్యంలో మనకు కలుగుతూ ఉంటాయి. గ్రహణ సంబంధమైనటువంటి స్థితిగతి అంటే ఏమిటి, దీనికి సంబంధించినటువంటి సైంటిఫిక్ రీజన్స్ మనం చూద్దాం. ఒక మనిషి శ్వాస వ్యవస్థ, రెస్పిరేషన్ సిస్టమ్, ఆ శ్వాసించేటువంటి విధానాన్ని బట్టి వీళ్ళు మెయిలా ఫిమేలా డిసైడ్ చేసేటువంటి వ్యవస్థను శ్వాస వ్యవస్థ అంటారు. యోగంలో కూడా, యోగ వాసిష్ఠంలో కూడా ఒక మనిషికి సంబంధించినటువంటి లింగ నిర్ధారణ జరిగేది కూడా శ్వాస నుంచి. ఈ విషయం మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ఎవరైనా వ్యక్తి శ్వాసిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అతనికి సంబంధించినటువంటి ఉదర వితానం, పొట్ట భాగానికి సంబంధించిన సంకోచ సడలికలు వస్తూ ఉంటే వాళ్ళు మెయిల్. ఎవరి శ్వాస వ్యవస్థలోనైనా పక్కటెముకలు సంకోచ సడలికలు ఇస్తూ ఉంటే వాళ్ళు ఫిమేల్. ఇది మనిషికి సంబంధించినటువంటి శరీర నిర్మాణ సంబంధమైనటువంటి స్థితి. దీనికి గ్రహణానికి ఏమిటి సంబంధం? కమింగ్ టు ద పాయింట్. ఎప్పుడైనా విశ్వంలో ఉన్నటువంటి చైతన్య శక్తి 100కు 100% ఈ భూమి మీదకి ప్రవహిస్తూ ఉంటే అది అత్యంత సాధారణమైనటువంటి సమయం. మరి పౌర్ణమి, అమావాస్య అన్నటువంటి తిథులు వైదికమైనటువంటి పద్ధతిలో మూఢ విశ్వాసాలు అనుకుంటే, సైంటిఫిక్ రీజన్స్లో సముద్రాలకు సంబంధించినటువంటి ఆటుపోట్ల విషయంలో తేడాలు ఎందుకు వస్తున్నాయి? పగటికి రాజు సూర్య భగవానుడు అంటాం, రే రాజుగా చంద్రుడిని చెప్తూ ఉంటాం. ఫోటోసింథసిస్ అనేటువంటి ప్రక్రియ కిరణజన్య సంయోగ క్రియ. కార్బన్ డైఆక్సైడ్ని ఉపయోగించుకుంటూ, నీటిని ఉపయోగించుకుంటూ, మొక్కలు క్లోరోఫిల్ని ఉపయోగించుకుంటూ, ఎలాగైతే ప్రపంచంలో ఉన్నటువంటి విశ్వ మానవాళి కాదు, ఈ 84 లక్షల చరాచర జీవకోటికి అందించగలిగినటువంటి పరిస్థితి ఫోటోసింథసిస్ గురించి మనకు తెలుసు. గ్రహణ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో విశ్వ చైతన్య శక్తి అన్నటువంటిది 100% నుండి 20%, 30%, 10% పడిపోతుంది. వెంటనే ఈ విశ్వ చైతన్య శక్తి తగ్గిపోవటం వల్ల 84 లక్షల చరాచర జీవకోటికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి విభాగాల మీద దీని యొక్క ప్రభావం ఉంటుంది. ఇట్స్ కాల్డ్ స్ట్రెస్ అనుకున్నాం, ఒత్తిడి అనుకున్నాం. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు, సాధారణమైనటువంటి సమయాల్లో వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళకు సంబంధించిన ఆహారం, వాళ్ళకు సంబంధించినటువంటి శ్వాస వ్యవస్థ, వాళ్ళకు సంబంధించినటువంటి అనాటమీ, శరీరంలో జరుగుతున్నటువంటి జీవక్రియలు వాళ్ళ గర్భస్థ శిశువు మీద పడుతూ ఉంటాయి. గ్రహణ ముర్రి అనేటువంటి విషయాన్ని మీరు చూస్తుంటారు. అవును, ఎందుకని సార్ అది ఎలా సైంటిఫిక్ ఎలా పాసిబుల్? అంటే చాలా మంది బయటకు వచ్చి ప్రూవ్ కూడా చేశారు గ్రహణం వల్ల ఏం అవ్వదు అన్నట్టు. సాధారణంగా ఏర్పడేటువంటి అన్ని గ్రహణాల వల్ల ఏమీ జరగకపోవచ్చు, కానీ ఓజోన్ పొర క్షీణించిందని, ఆల్టా వైలెట్ కిరణాలన్నీ భూమి మీద నిట్ట నిలువుగా పడుతున్నాయని, క్లోరోఫోరో కార్బన్స్ అన్ని ఎక్కువయ్యాయని సైంటిఫిక్ రీజన్స్తో ఎలా చెప్పగలుగుతున్నాం మనం? అవి నిట్ట నిలువుగా భూమి మీదకి రావటం వల్ల విశ్వ మానవాళికి ఇబ్బంది ఉందని మనమే చెప్తున్నాం కదా, డిటెక్ట్ చేస్తున్నారు. చెప్తున్నాం కదా. మరి అదే సైంటిఫిక్ రీజన్స్తో గ్రహణ సంబంధమైనటువంటి సందర్భంలో విశ్వ చైతన్య శక్తి తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో జీవన క్రియల మీద, మనం తీసుకునేటువంటి శ్వాసక్రియ దగ్గర నుంచి ప్రతి పనిలో కూడా మనం చేయాల్సినటువంటి పని ఎక్కువ అయిపోవటం వల్ల ఒత్తిడి అవుతుంది. సో రిప్రొడక్షన్ సిస్టమ్కి మనం వెళ్ళినప్పుడు, పిండోత్పత్తి జరుగుతూ ఉన్నప్పుడు, ఒక జీవి తనను పోలినటువంటి మరో జీవిని ఉత్పత్తి చేస్తున్నటువంటి సందర్భంలో ఈ స్ట్రెస్ మరింతగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గర్భస్థ శిశువును మోస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఈ గ్రహణానికి దూరంగా ఉండాలి, దీన్ని చూడకూడదను, కాస్త కొన్ని రకాలైనటువంటి స్థితిగతుల్లో వీటిని పాటించమని చెప్పారు. అంటే ఇవి పాటించడం వల్లే అన్నీ అయిపోతాయని కాదు. ఏదైనా సమస్య రాకమునిపే, ప్రమాదం జరగకమునిపే నివారణ తీసుకోవటం అన్నటువంటిది ఇది. ఒకవేళ పాటించే వాళ్ళు ఉన్నారు,
పాటించనిటువంటి వాళ్ళు ఉన్నారు. Hmm. మరి 21వ శతాబ్దంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థలతో ఉన్నటువంటి మనం Hmm. ఎన్ని గంటలకి ఈ గ్రహణం ఏర్పడుతుంది, Hmm. ఎన్ని గంటలకి ఈ విడుదల. గ్రహణం అన్నటువంటిది ముగిస్తుంది, ఈరోజు నాసాను ఇస్రోను ఖగోళానికి సంబంధించినటువంటి వేరే వ్యవస్థ చెప్తుంది. Hmm. కానీ 100 సంవత్సరాల క్రితం విద్యుత్ లేనటువంటి కాలంలో, చెప్పగలిగాం. కరెంటు దీపాలు లేనటువంటి కాలంలో ఎప్పుడు పౌర్ణమి వస్తుంది, Hmm. ఎప్పుడు అమావాస్య ఏర్పడబోతుంది, ఎప్పుడు గ్రహణాలు ఏర్పడతాయో కూడా చెప్పగలిగినటువంటి ఈ ఖగోళ శాస్త్రవేత్తల్ని మించినటువంటి ప్రభావం Hmm. ఆ గణితాలు వేయగలిగినటువంటి సిద్ధాంతులు Hmm. శతాబ్ది పంచాంగాల రూపంలో ఎప్పుడో చెప్పారు. Hmm. సో 100 సంవత్సరాల క్రితమే ఈరోజు ఏర్పడేటువంటి పౌర్ణమిని, ఈరోజు ఏర్పడేటువంటి అమావాస్యని, ఈరోజు ఏర్పడేటువంటి Hmm. గ్రహణాన్ని మనం మెజర్ చేస్తున్నామంటే సనాతనమైనటువంటి ధర్మంలో మీరు అనుకుంటున్నటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి వ్యవస్థ అనుకోండి, మ్యాథమెటిక్స్ అనుకోండి, స్టాట్స్ అనుకోండి, మరొకటి అనుకోండి, వీటికంటే విభిన్నమైనటువంటి వేదగణితం మన దగ్గర ఎప్పుడు ఉంది. ఉంది. అలాగే ప్రతి గ్రహణం అనేది ఒకదానితో ఒకదానికి సంబంధం ఉండదు తీవ్రతలో కానీ. ఎస్, ఇప్పుడు వచ్చే గ్రహణం 18వ తారీఖున వచ్చే గ్రహణం ఎలా ఉండబోతుంది? 18వ తారీఖు సెప్టెంబర్ మాసం 2024 బుధవారం పౌర్ణమితో కూడినటువంటి చంద్రగ్రహణం. Hmm. పౌర్ణమితో కూడిన చంద్రగ్రహణం అంటే పౌర్ణమి అంటేనే చంద్రుడికి సంబంధించింది. Hmm. అమావాస్య రోజు వస్తే సూర్యగ్రహణం, అవును. పౌర్ణమి రోజు వస్తే అది చంద్రగ్రహణం. జనరల్గా గ్రహణాలు ఆ రెండే ఉంటాయి. Hmm. ఈ చంద్రగ్రహణానికి ఉన్నటువంటి స్థితిగతి ఏంటంటే ఇది భారతదేశంలో కనిపించే అవకాశం లేదు. Mhm. సో భారతదేశంలో కనిపించదు కాబట్టి ఎవరు కూడా ఎటువంటి నివారణోపాయాలు తీసుకున్నా తీసుకోకపోయినా వాటి వల్ల వచ్చేటువంటి విపత్తులు ఏవి లేవు. Hmm. కాకపోతే ఇది ప్రత్యేకమైంది. ఎందుకు ప్రత్యేకమైంది? ఈ మాసాన్ని ఏమని పిలుస్తాం? భాద్రపద మాసం అని పిలుస్తాం. Hmm. ఆ మాసానికి ఆ పేరు ఎట్లా వచ్చింది? Hmm. భాద్రపద మాసం అంటే ఉత్తరాభాద్ర పూర్వభాద్ర నక్షత్రాల్లో పౌర్ణమి ఏర్పడితే భాద్రపద మాసం. అసలు చైత్రమాసం అంటే చిత్తా నక్షత్రయుత పౌర్ణిమ చైత్రమాసం. Hmm. వైశాఖం అంటే విశాఖ నక్షత్రయుత పౌర్ణిమ Hmm. వైశాఖం. అంటే ఆ రోజు ఆ నక్షత్రానికి దగ్గరగా పౌర్ణిమ ఏర్పడితే తెలుగు నెలల ప్రకారం మనకు ఇంగ్లీష్ నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చిలో Hmm. 30 రోజులు, 31 రోజు, లేకపోతే ఫిబ్రవరిలో 28 రోజులు, 29 రోజులు కాన్స్టెంట్గా ఉంటాయి. Hmm. కానీ తెలుగు మాసాలు అలాగా ఉండవు. Hmm. అధిక మాసం, అల్పమాసం ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. Hmm. ఈ అధిక మాసం, అల్పమాసం అనేటువంటిది ఎందుకు ఏర్పడుతుంది? Hmm. ఆ నెలలకి ఆ పేర్లు ఎట్లా వచ్చాయంటే పౌర్ణిమ, అమావాస్య లేదా ప్రశస్తవంతమైనటువంటి తిథులు Hmm. ఏర్పడేటువంటి విధి విధానాన్ని బట్టి మన పూర్వీకులు వాటికి ఆ పేర్లు పెట్టారు. ఇది భాద్రపద మాసం. Hmm. మరి పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? ఉత్తరాభాద్ర పూర్వభాద్రతో కూడినటువంటి నక్షత్రాలకు దగ్గరగా పౌర్ణమి వస్తుంది. సరిగ్గా ఈ భాద్రపద మాసం ఈ పౌర్ణిమ నుండి రాబోయే 15 రోజుల్ని మహాలయ పక్షాలు అంటారు. Hmm. గతించిపోయినటువంటి పితృదేవతలు. మీ పేరు ఏమిటి అంటే మీరేం చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ పూర్తి పేరు చెప్పండి. హర్షిని కోడూరు. ఆ కోడూరు అన్నటువంటిది మీ ఇంటి పేరు. Hmm. అది మీకు ఎలా వచ్చింది? పూర్వీకులు. పూర్వీకుల నుంచి. పూర్వీకుల నుండి మనందరికీ కూడా ఆస్తిపాస్తులు వస్తాయో లేదో తెలీదు. మన కుటుంబానికి సంబంధించినటువంటి గోత్రనామాలు రావటానికి మన పూర్వీకులు కారణమవుతారు. ఆత్మావై పుత్రనామ అసిహి. తండ్రి యొక్క ఆత్మ కుమారుడిగా జన్మిస్తుంది. ఆ కుమారుడు లేదా కుమార్తె ద్వారా సంతతి వృద్ధి చెందుతూ ఉంటుంది. మన కుల గోత్రానికి సంబంధించినటువంటి ఐడెంటిటీకి సంబంధించిన పెద్దలు గతించిపోతే పితృదేవతలని పిలుస్తాం. ఈ భాద్రపద మాస పౌర్ణిమ నుండి రాబోయేటువంటి 15 రోజుల్ని కూడా మహాలయ పక్షంగా మనం పిలుస్తాం. Hmm. విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో గతించిపోయినటువంటి పితృదేవతల ఆత్మశాంతి లేకపోయినా మనం భగవంతుడికి బాగా పూజలు చేస్తూ ఉంటాం. Hmm. ఎన్నో పూజాది క్రతువులు చేస్తాం, ఎన్నో యజ్ఞ యాగాది క్రతువులు చేస్తాం. కానీ మీకున్న ప్రాబ్లమ్స్ మళ్ళీ రెక్టిఫై చేసుకోలేక ద్విగుణీకృతం అవుతుంటాయి, రెట్టింపు అవుతూ ఉంటాయి. మీరు ఒక ప్రాబ్లంతో ఉన్నారు, Hmm. భగవంతుని మీరు పూజించారు, ఏదో యజ్ఞ యాగాది క్రతువును చేయమని ఎవరో చెప్పారు, చేసినటువంటి దగ్గర నుంచి ఒక ప్రాబ్లం కాస్త 4. Hmm. ఇలాంటి సిచ్యుయేషన్స్తో చాలామంది బాధపడుతుంటారు. Hmm. భగవంతుని పూజించటం వల్ల, భగవంతుని పూజించకపోవడం వల్ల వాళ్ళు పగబట్టు, వాళ్ళు అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో మన మీద ఆ ప్రభావాన్ని చూపెట్టరు. దేవుడు పగబట్టడు కదా. అసలు పగబడితే దేవుడు ఎందుకు అవుతాడు? భగవత్ తత్వం అంటే అర్థం ఏంటి? అదే.
84 లక్షల చరాచర జీవకోటిలో ప్రతిదాన్ని తన బిడ్డగా చూడగలిగిన లక్షణం పాపాలని దేవతా పుణ్యాత్ముల్ని అందరినీ బిడ్డగా చూస్తారు. దేవతా స్వరూపం. కానీ మనకొచ్చే కష్టాలకి, మనకొచ్చే కర్మలకి, మనకొచ్చే ఇబ్బందులకి భగవంతుడికి సంబంధం లేదు. ప్రకృతి దీని మూలం. ఇట్ మీన్స్ మీరు వరికి సంబంధించినటువంటి వడ్లు విసిరారు, శనగ ముక్కలు రావట్లేదుగా. సో మనం చేసినటువంటి కర్మ ఫలితాలను బట్టి మంచో చెడో, కంఫర్ట్సో, ఇబ్బందులు, కష్టాలు మన దైనందిన జీవితంలో వస్తాయి. కానీ భగవంతుడికి వీటికి సంబంధం లేదు. కేవలం పూజాది క్రతువులు చేయనంత మాత్రం చేతనం, మొక్కులు చెల్లించని మాత్రం చేతనం మర్చిపోవటం వల్ల భగవంతుడు దేవతా స్వరూపం మీ మీద పగబట్టం. కానీ గతించిపోయినటువంటి మీ తల్లిదండ్రులు, వాళ్ళకి మీరు సరిగ్గా శుశ్రూషలు చేయక, వాళ్ళని మీరు సరిగ్గా చూసుకోక, ఏ కారణం వల్ల అయినా అంతిమ సంస్కారాలు సరిగ్గా జరగక, పూర్వీకులైనటువంటి గతించిపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా, తాతయ్య గారు అవ్వచ్చు, పూర్వీకులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ ఆత్మశాంతి లేకపోతే సనాతనమైనటువంటి భారతావనిలో మాత్రమే పునర్జన్మలకు సంబంధించినటువంటి అంశాల గురించి మనం చెప్తాం. పుట్టిన ప్రతి జీవి మరణిస్తుందని, మరణించిన ప్రతి వారు కూడా మళ్ళీ పుడతారని, ఈ పునర్జన్మలకు సంబంధించినటువంటి ఈ థియరీ, ఈ ఫిలాసఫీ మన సనాతనమైనటువంటి ధర్మంలో ఉంది. మిగతా శాస్త్రాలు, పాశ్చాత్య శాస్త్రవేత్తలు, చార్లెస్ డార్విన్ లాంటి వాళ్ళు కూడా జీవ పరిణామ సిద్ధాంతాన్ని తీసుకుంటే సనాతన భారత సంస్కృతిని, అందులో ఉన్నటువంటి విభిన్నమైనటువంటి స్థితిగతులను వాళ్ళు చూస్తారు. ఈ ఉన్నటువంటి ఈ పౌర్ణిమ నుండి రాబోయేటువంటి అమావాస్య వరకు ఉన్నటువంటి ఈ 15 రోజులు పితృ సంబంధమైనటువంటి గడియలు. వీటిని మహాలయ పక్షాలుగా చెప్తారు. గతించిపోయినటువంటి పితృదేవతల్ని ఒకసారి ఆరాధించండి. అవకాశం ఉంటే వాళ్ళు బ్రతికున్నప్పుడు మనం చూసుకోకపోయి ఉంటే పశ్చాత్తాప భావనతో వాళ్ళని ప్రేయర్ చేయండి. మీ దైనందిన జీవితంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. 3-4 పదుల వయసు వచ్చిన జీవితంలో ఇంకా స్థిరపడకపోవటం, ఉద్యోగం రాకపోవటం, కళ్యాణం జరగకపోవటం, సంతతి లభించకపోవటం, ఒకవేళ లభించినా వాళ్ళు ప్రయోజకులుగా మారకపోవటం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానంలో ఉండాలనుకోవటం, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా మీ పనులు ఏవీ సఫలీకృతం కావట్లేదంటే మీ కుటుంబానికి సంబంధించి, మీ గోత్రనామాలకు సంబంధించి మూలమై ఉన్నటువంటి వ్యక్తుల యొక్క స్థితిగతుల్లో ఆత్మశాంతి లేకపోవటం. మనం అనుకుంటాం, మరి మా కుటుంబ సభ్యులు చాలా మంది ఉన్నారు, మరి నాకెందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయి? మరి పూర్వీకులు, మా కుటుంబ సభ్యులు చాలా మంది, 40 మంది 50 మంది ఉన్నారుగా, వాళ్ళందరికీ కంఫర్ట్ జోన్ లో ఉన్నారు, నేను ఒక్కడిని మాత్రం ఇలాగ అవ్వటం ఎందుకు? ఒక బరువైనటువంటి వస్తువుని ఇద్దరికి ఇచ్చి లోనికి పట్టుకురమ్మను. ఒక అబ్బాయి పేరేమో రమేష్, ఒక అబ్బాయి పేరేమో సురేష్. రమేష్ ఏమో పట్టుకొచ్చాడు, సురేష్ ఏమో కింద పడేశాడు. రేపు పొద్దున మళ్ళీ ఆ వస్తువుని పట్టుకురమ్మని ఎవరికి చెప్తారు? జనరల్ గా బరువును తీసుకొచ్చిన అతనికే చెప్తారు. మీ జాతకంలో కూడా యోగదాయకమైనటువంటి స్థితి కలిగిన గ్రహస్థితి ఉంటే ఈ కర్మలు మీరు మోయగలుగుతారు. జీవితంలో కష్టాలు వచ్చాయి, నా జాతకం బాలేదు, నేను చాలా బలహీనమైనటువంటి స్థితిగతుల్లో దీనావస్థలో ఉన్నానని చాలామంది అనుకుంటుంటారు. లేదు, మీ గ్రహగతులు బాగుండి మోయగలిగినటువంటి సామర్థ్యం ఉంది కాబట్టి ఎవరికి రాని కష్టం మీకు వచ్చింది. దానికి సరిపడా ఫలితం కూడా ఉంటది కదా, కష్టాలు మోసిన తర్వాత ఫలితమే కదా. తప్పనిసరిగా అంటే ఈ ప్రపంచంలో, ఈ ప్రకృతిలో ఉన్నటువంటి స్థితి ఏంటంటే, ఏ కష్టమైనా అంటే పగలు వెంట రాత్రి, రాత్రి వెంట పగలు వచ్చినట్టు, ఏ కష్టమైనా సంపూర్ణమైపోతే ప్రకృతి మనకు బాకీ పడిపోతుంది, వెంటనే కొన్ని కంఫర్ట్స్ మనకి ఇచ్చి తీరవచ్చు ఉంటుంది. మీరు 100 కోట్ల విలువైనటువంటి ఒక ప్రాజెక్ట్ చేయాలని మీ మనసులో ఆలోచన ఉందనుకోండి, మీరు అనుకుంటుంటారు, నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి, 100 కోట్ల రూపాయల విలువైనటువంటి వ్యవస్థను నేను వ్యవస్థీకృతం చేయాలనుకుంటున్నాను, కానీ నా దగ్గర 100 కోట్లు లేవని. అవసరం లేదు, 100 కోట్ల విలువైన సంకల్ప బలం మీకుంటే ప్రకృతి ఆ వనరులను సమకూరుస్తుంది. ఇది నేచర్ లో ఉన్నటువంటి సీక్రెట్. గురుజీ, గ్రహణం వస్తే ఖచ్చితంగా రాశుల గురించి మాట్లాడతారు. ఇప్పుడు ఈ గ్రహణాల గురించి మాట్లాడేటప్పుడు ప్లానెట్స్ గురించి మాట్లాడతారు. 7 ప్లానెట్స్, ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్లానెట్ అన్నట్టు మాట్లాడతారు. అదే నక్షత్రాల గురించి మాట్లాడతారు. నక్షత్రాలు కూడా ఫిజికల్ గా ఉన్నాయని తెలుస్తాయి. బట్ ఈ రాశులు అనేవి ఎక్కడ ఉంటాయి, వాటి మీద ఇంపాక్ట్ ఏంటి, గ్రహణం ఇంపాక్ట్? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః. 7 రోజులకు సంబంధించి 7 గ్రహాలతో పాటుగా మంగళవారం పూట కేతువుని, రాహుకి ఆదివారం పూట కూడా ఆధిపత్యం ఇవ్వటం వల్ల ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులతో కలిపి మొత్తం 9 గ్రహాలు.
రాశులు అన్నారు. నక్షత్రాలకు సంబంధించి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాల చొప్పున. ఉమ్, ఈ మొత్తాన్ని గుణీకరిస్తే 108 పాదాలతో కూడినటువంటి ఒక నక్షత్ర వ్యవస్థని 12 రాసులుగా ద్వినీకృతం చేశాడు. ఇవి ఎక్కడ కనిపిస్తున్నాయి? కమ్ టు ద పాయింట్. ఉమ్, ఇప్పుడు మీ ముందున్నటువంటి కృష్ణమాచార్య అనబడేటువంటి నేను, ఉమ్, కృష్ణమాచార్య అనబడేటువంటి నేను ఉమ్, బ్రతికే ఉన్నానా? ఉమ్. బ్రతికే ఉన్నానా? బ్రతికే ఉన్నారు. ఆర్ యు కరెక్ట్? ఎస్. నా శరీరంలో హృదయం, నా శరీరంలో ఊపిరితిత్తులు, నా శరీరంలో మెదడు ఇవన్నీ ఉన్నాయా? ఉన్నాయి. ఎలా తెలుస్తాయి మీకు? స్కాన్. స్కాన్ ఆర్ ఎక్స్రే. నన్ను స్కాన్ చేస్తే నా శరీరంలో ఎక్కడ డిఫెక్ట్ ఉంది, ఉమ్, నిజంగా సంపూర్ణమైన అవయవాలు ఉన్నాయా లేదో చెప్పండి. ఉమ్. కృష్ణమాచార్యగా పిలువబడేటువంటి నేను ప్రాణంతో ఉన్నటువంటి ఈ ప్రాణశక్తికి మూలమైనటువంటి అవయవం ఏంటి? ఉమ్, ఏ అవయవంలో నా ప్రాణం ఉంది? ఉమ్. ప్రాణం ఏ రూపంలో ఉంది? ఎలా ఉంటుంది? మెజర్ చేయగలిగినటువంటి సైంటిస్ట్ కానీ, మెజర్ చేయగలిగినటువంటి పరికరం కానీ, వైద్య వ్యవస్థ కానీ ఈ భూమి మీద ఉందా? లేదు. ప్రాణాన్ని చూసి అది లేదు. సో మరి సైన్స్ అది ప్రాణం ఎక్కడుందో చెప్పలేనప్పుడు ఉమ్, ప్రాణశక్తి ఉందని మనం ఎట్లా అంగీకరిస్తాం? ఉమ్, సో ఇది లేనంత మాత్రం చేత ప్రాణం లేదని కాదుగా. రక్తంలో ప్రాణం ఉంటుంది అనుకుంటే మరి రక్తాన్ని వేరొకరికి డొనేట్ చేస్తున్నాం, ప్రాణం పోతుందా? పోవట్లేదు. హార్ట్లో ఉందనుకుంటే హార్ట్ను కూడా మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాం, ఉమ్, దాంట్లో కూడా లేదుగా. ఉమ్. అంటే శరీరంలో ఏ వ్యవస్థనైనా ట్రాన్స్ప్లాంటేషన్ చేసే పరిస్థితి ఉంది, అవును. కానీ ప్రాణశక్తి ఎక్కడుందో ఉమ్, తెలియనటువంటి పరిస్థితుల్లో మనం. ఉమ్, ఇలాగే నక్షత్రాలు, ఇలాగే గ్రహాలు, ఉమ్, ఇలాగే కొన్ని రకాలైనటువంటి స్థితిగతులు మనకి విజిబిలిటీ లేవని మనం అనుకుంటాం. ఉమ్, కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి రహస్యం ఏంటో తెలుసా? Hmm. రహస్యంగా జరగబడిందే సృష్టి, అదే సృష్టి రహస్యం. కాబట్టి రహస్యంగా జరగబడిందే yes, సృష్టి. yes, yes, yes. రహస్యంగా జరగబడిందే సృష్టి, అదే అదే సృష్టి. సృష్టి రహస్యం. సో అందుకే ఇప్పుడు చూడండి, చంద్రుడికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో రిప్రొడక్షన్ సిస్టమ్స్ అన్నీ కూడా రాత్రి వేళ జరుగుతాయి. పుష్పాలు వికసించటం, వికసించినటువంటి పుష్పాల్లో పళ్ళు, కాయలు, గింజలు ఇవన్నీ కూడా ఏర్పడటం, ఇవన్నీ కూడా రహస్యంగా జరిగేటువంటి ప్రాసెస్ అన్నీ ఎప్పుడో రాత్రి సమయంలో జరుగుతాయి. ఉదయం చూడగానే పుష్పాలు వికసించి ఉంటాయి, కాయలు ఏర్పడి ఉంటాయి, పళ్ళు ఏర్పడి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక నిర్ణీతమైనటువంటి సమయంలో ఏర్పడుతుంది. అందుకే రహస్యంగా జరగబడిందే సృష్టి, అలా జరిగిందే సృష్టి. కొన్ని రాశుల మీద దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్, ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ 18వ తారీఖు సెప్టెంబర్ మాసం 2024 భారత కాలమాన ప్రకారంగా ఉదయం 6:11 నుండి 10:17 వరకు కూడా ఈ చంద్రగ్రహణం ఉంది. కానీ ఇది భారతదేశంలో కనిపించేటువంటి అవకాశం లేదు. యూరప్, అమెరికా, అంటార్కిటికా లాంటి ఖండాల్లో మాత్రమే ఇది కనిపించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆ రోజు పూర్వభద్ర, ఉత్తరాభద్ర నక్షత్రాలు, అటు ఫారెన్లో తీసుకున్న, ఇండియాలో తీసుకున్న ఈ నక్షత్రాల్లోనే పౌర్ణమి వస్తుంది, ఆ నక్షత్రాల్లోనే ఏర్పడుతూ ఉంది. కాబట్టి మీనరాశి వారు ఖచ్చితంగా కొన్ని విషయాల్లో దాన్ని జన్మస్థానం, లగ్నస్థానం, తనుస్థానం అంటారు. కాబట్టి ఆరోగ్యపరమైనటువంటి అంశాలలో ఏవైనా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా ప్రొడిక్షన్స్ తీసుకోవటం మంచిది. కుంభరాశి, మీనరాశి, మేషరాశి, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చిక రాశుల వారికి ఈ గ్రహణానికి సంబంధించినటువంటి విషయాల్లో గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని మార్పులు ఏర్పడవచ్చు. కానీ అవి పూర్తిగా నెగిటివ్ అవుతాయని కాదు, కానీ దీని యొక్క ప్రభావం కొంతవరకు ఉంటుంది. భారతదేశంలో దీని యొక్క ప్రభావం ఏమాత్రం కూడా ఉండదు. సో ఈ గ్రహణానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో మనం ఎలాంటి చర్యలు చేపట్టవలసిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చలిమంటకు మనం దగ్గరగా వెళ్ళాం, ఎంత దగ్గరగా వెళితే దానికి సంబంధించినటువంటి ఎనర్జీ అది ఫైర్ అవ్వచ్చు, మరొకటి మనకు దగ్గరగా ఉన్నప్పుడు రక్షణాత్మకమైనటువంటి చర్యలు మనం చేపట్టచ్చు. మనం టీవీలో చూస్తున్నాం చలిమంటని, దాని ఇంపాక్ట్ మన మీద ఉండేటువంటి సో ఎక్కడో ఖండాంతరాల మీద దాని యొక్క ప్రభావం ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి పురజనుల మీద, మన మీద దీని యొక్క ప్రభావం అనేటువంటిది పూర్తిగా లేదు. వదంతుల్ని, మూఢ విశ్వాసాలని, వీటిని కూడా మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే 400 సంవత్సరాల క్రితం విశ్వభవితని చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సమాజంలో ఉన్నటువంటి మూఢ విశ్వాసాలు త్యజింపచేసి జ్ఞానాన్ని సముపార్జింపజేసి ఏది జ్ఞానం, ఏది విజ్ఞానం చెప్పారు. సో గురుదేవుల యొక్క శిష్య పరివారంగా
మేము వీటిని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా చక్కగా వివరించారు, చాలా గొప్పగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబ.